ఇస్తున్నారు. ఆ మెసేజ్ వెళ్ళాలి పబ్లిక్లోకి. మీరు ఒకసారి స్క్రీన్ సెట్ చేసుకోండి. ఓకే, రైట్. కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు మీట్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మొన్నటికి మొన్న తెలుసు నీటి ఎంతటి వివాదాస్పదమైందో, దేశ స్థాయిలో ఎంతటి ఘోరమైనటువంటి విద్యార్థులు ఏ స్థితికి మానసిక స్థితికి గురయ్యారో, ఎంతమంది రోడ్డున పడ్డారో, ఆ టెన్షన్ భరించలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు చూస్తే సిబిఎస్ఈ 12వ తరగతికి సంబంధించినటువంటి మూల్యాంకన విషయంలో జరిగిన పొరపాటు, సరే స్వయంగా కేంద్ర మంత్రి ఒప్పుకున్నాడా లేదా అని అన్నీ చూస్తే అసలు జాతీయ స్థాయిలో ఈ విధంగా బోర్డుల విశ్వసనీయతని కోల్పోవటం అనేది ఎంత దారుణం అండి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఏమంటారు? ఇంతగా దిగజారిపోతుంటే విశ్వసనీయతని జాతీయ స్థాయిలో ఈ బోర్డులన్నీ కూడా, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఏమంటారు దీని గురించి? సరే, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు బక్రీద్ శుభాకాంక్షలు సార్. అలాగే తెలంగాణలో ఉన్న మైనార్టీ సోదరీమణులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇది విద్యా వ్యవస్థ అనేది మనము చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎవరము ఏది అనుకున్నా, ఎవరిని ఏ పార్టీని ఎవరమన్నా కానీ దాని మీద విద్యా వ్యవస్థ ప్రమాణాలు పెంచాలన్న ఆలోచన కానీ, దాన్ని బాగుపరచాలన్న విధానంలో తీసుకురావాలనేది ఏ పార్టీకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు విద్యను ఎప్పుడైతే వ్యాపారం చేసిండ్రో ఆనాడే విద్యా ప్రమాణాలు అనేది పూర్తిగా దిగజారిపోయినాయి. దాన్ని ఎవరు డబ్బు పెట్టి కొనుక్కుంటే వాళ్ళకే అన్నట్లయింది. కానీ తెలివున్న వాళ్లకు, సంస్కారం ఉన్న వాళ్లకు, కష్టపడి తెలుగుతోటి ఇది ఇదామన్న వాళ్లకు ఇది కావట్లేదు. ఎంత పెద్ద కాలేజీలో చదివామన్నదే చూస్తున్నారు. ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే దగ్గర కూడా ఏ కాలేజీలో చదివితే ఉద్యోగాలు వస్తున్నాయని చూస్తున్నాడు, కానీ ఎంత చదివితే ఉద్యోగాలు వస్తున్నాయి అనేది లేదు. ఇప్పుడు మనము ఇందాక ఈ ఓయూ నాయకులు చెప్పిన దాంట్లో నేను విభేదించేది ఏంది లేదు, కానీ కేంద్ర ప్రభుత్వాలు అనేది మాట్లాడాలి. ఒక పార్టీకి ప్రభుత్వానికి అంటగట్టి ఇది రాజకీయంగా మాట్లాడే విధానంగా ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వంలో గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఆ విధానపరమైన నిర్ణయాలను మాట్లాడాలి. కానీ ఓన్లీ ఒక పార్టీని టార్గెట్ చేసినట్టు, ఒక మంత్రిని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్గా కాదు. అక్కడ తప్పు జరిగింది, తప్పులకు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది అధికారులా లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, కేంద్ర మంత్రి అనేది మాట్లాడాలి. కానీ మోడీ గారినో లేదంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారినో ఓన్లీ వాళ్ళిద్దరినే దోషులు చేయడం కాకుండా తప్పెక్కడ జరిగింది ఆ దోషులను శిక్షించాలి. వాళ్ళని శిక్షించలేని పరిస్థితిలో ఉంటే గనక కేంద్ర మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనే విధంగా మాట్లాడాలి. కానీ ఇది తను పొలిటికల్ గా అనుకుంటేనే పొలిటికలైజ్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ గా లేదు. ఇంకొక అంశం సార్, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి సార్. సూక్ష్మంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లలు రాస్తున్న ఎగ్జాములు ఏంటంటే 10 నుంచి 15 ఎగ్జాములు రాస్తున్నారు. వాటికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నా పాపనే మొన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను ఇప్పటికి దాకా ఒక 12 ఎగ్జాములకు తీసుకుపోయినా. ఒక ఏంది ఎంసెట్ అంటున్నారు, జేఈ అంటున్నారు, జేఈ మెయిన్స్ అంటున్నారు, దాంట్లోనే మళ్ళా జేఈలోనే మళ్ళా బీఆర్కు కలిపితే మళ్ళీ బీఆర్కు సపరేట్ అంటున్నారు, సియుఈటి అంటున్నారు, నైజర్ అంటున్నారు, ఐజర్ అంటున్నారు, నాటా అంటున్నారు. ఇవన్నిటినీ కాకుండా మళ్ళా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీ ఎట్లయిందంటే వాళ్ళు సీటు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, అందులో ఉన్న డిమాండ్ లేదు. అందులో సీటు కావాలంటే మీరు ఒక టెస్ట్ రాయాలంటున్నారు. ఆ టెస్ట్కు 2000 రూపాయల నుంచి వసూలు చేస్తున్నారు. ఈరోజు మేము ఒక 20 కాలేజీలకు కట్టాం. నాకేం లేదు సార్, ఫీజులే అది ఏ దానికి పనికి రాకపోయినా ఒక 60-70 వేల రూపాయలు ఈ ఎగ్జామ్కే కట్టా. ఈ 20 ఎగ్జామ్లకు పిల్లల్ని 20 రోజులు వాళ్ళు ఏది రాయనో టోటల్ కన్ఫ్యూజ్, దేంట్లో పోవన్నో అర్థమవుతలేదు. సియుటి రాయనా, నైజర్ రాయనా, ఐఎస్సిసి రాయనా, నాటా రాయనా, ఈ కాలేజీలో ఏది రాయనా, ఏది రాయాలి అంటే ఒక యూనిక్ పాలసీలో పెట్టి ఒక విద్యా వ్యవస్థను తీసుకెళ్లాలి. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న సబ్జెక్టు దాంట్లో ఇస్తలేరు, దాంట్లో ఉన్న దీంట్లోకి ఇస్తలేరు. పిల్లలపై టెన్షన్ పెడుతున్నారు. పిల్లల్ని పెడితే వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతున్నారు తెలుసా సార్. ఒక ఎగ్జామ్ లో నేను ఎన్నిసార్లు చూస్తుంటా, పాప ఎగ్జామ్ రాగానే ప్రాపర్ గా రాయకపోతే ఆమె నెక్స్ట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ కాలేకపోతుంది, మానసికంగా కుంగిపోతున్నారు, రాలేదు.
ఇంతగానము ఇన్ని ఎగ్జాములు పెట్టి ఇంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దీని మీద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి క్షుణ్ణంగా దీని వేదాలతో మాట్లాడతారా? బయట దేశాలలో విద్యా వ్యవస్థ ఎట్లుంది, మనం కూడా ప్రమాణాలు పెంచాలనేది మాట్లాడుకుందాం. ఎంతసేపు మన గొప్పలు మనము మన జబ్బలు మనమే జరుచుకుంటే కూర్చుంటే కనుక పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక దాంట్లో ర్యాంకులు రాకపోతే తల్లిదండ్రులు పడే వేదన కానీ, లక్షల లక్షలు ఇంటర్మీడియట్ లో ఫీజులు కట్టితే ఆడు సెప్టెంబర్ స్టార్ట్ అయ్యేదే జూలైలో, జూన్ అంతా అడ్మిషన్ తీసుకుంటున్నారు. జూలైలో స్టార్ట్ అవుతున్నాయి, అక్టోబర్ కల్లా సిలబస్ అయిపోయింది అంటున్నారు, ప్రిపరేషన్ అంటున్నారు. అది ఏం ప్రిపరేషన్ ఇస్తున్నారు? ఏం సబ్జెక్టు చెప్తున్నారు? ఇంటర్మీడియట్ కాలేజీలలో ఇట్లా ఎక్కడైనా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో వ్యాపారం చేయడం తోటి ఈ యొక్క అవకతవకలకు కానీ విద్యా ప్రమాణాలు పడిపోయి ఓన్లీ ధనార్జన గురించే పనిచేస్తున్న కాలేజీలు ఉన్నంత కాలము విద్యా వ్యవస్థ బాగుపడది. ఎవరు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా జరిగేది లేదు. దాని మీద పూర్తి స్థాయిలో నియంత్రణ అనేది ఉండాలి. ఎవరికి కూడా ఫీజుల నియంత్రణ ఉండాలి. భవిష్యత్తు వాళ్ళకి ఏదైతే ఒక లైసెన్స్ ఇచ్చేటప్పుడు, ఒక కాలేజీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అయితే ఏ ప్రమాణాలు ఇట్లా ఇది చేశారో ఆ ప్రమాణాలను నోటీస్ బోర్డులో పెట్టేటట్టు ఉండాలి. ప్రతిదీ కూడా ఫీజులు ఏ కాలేజీకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫీజు వసూలు చేస్తున్నారు. ఆడ పోయి నేనే ఒక పేరెంట్ గా చూస్తున్నాను, నా పక్కకున్న పర్సన్ ప్రాపర్ గా మాట్లాడకపోతే వాడికి ఎన్ని అంటే చెప్తున్నారు. వాడు ఇంటర్మీడియట్ లో 60% వచ్చిందంటే లేదండి మీకు సీట్ రాదండి, ఒక 10 లక్షలు కడితేనే మీకు సీట్ అనే అంటే ఒక కాలేజీలో ఒక విధానం ఉండాలి కదా. అంటే చదువు అందరికి ఒకేలాగా చెప్తున్నారు కదా, ఒకటే టీచర్ చెప్తున్నాడు, ఒకటే సబ్జెక్టు చెప్తున్నప్పుడు ఫీజులో వేరియేషన్ ఎందుకు జరుగుతుంది? మీకు ఇంటర్మీడియట్ లో మీ పిల్లలకు తక్కువ వచ్చినాయండి, మీకు ఫీజు ఇంత కడితేనే మీకు సీట్ ఇస్తాము. ఇది ఏంది? ఇంత వ్యాపారం చేయడం ఏంది? మా కూరగాయలు కొనుక్కోవడం చాలా మేలండి. బీటెక్ సీట్లు కానీ ఇంకే సీట్లు కానీ కొనుక్కోవాలంటే బేరం కంటే ఎక్కువ మనిషిని బట్టి అమ్మేలాగా విద్యా వ్యవస్థలో సీట్లు తయారైతే ఇక దీన్ని బాగుపరిచేది ఎవరు? దీని గురించి ఆలోచన చేసేది ఎవరు? దీని గురించి అంతటికి ఒకటేసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద సరి అయిన తప్పులు అనేవి జరిగినాయి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక మనము విద్యా ప్రమాణాల గురించి మాట్లాడినాము. ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ అనేది దాన్ని వాల్యుయేషన్ కూడా దాంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతున్నది కూడా సరే. ఇందులో ఏంటంటే గిన్ని పేపర్లు ఒక రోజు గిన్ని పేపర్లు దిద్దితే పేపర్ గింత అని ఇస్తే వాళ్ళు అర్ధగంటలో దిద్దేస్తున్నారు, అరగంటలో దిద్దేస్తున్నారు. ఆ ఒక్క పేపర్ ఆన్సర్ కరెక్ట్ రాసిండా లేదా ఏంది అనేది మానిటరింగ్ లేదు. ఆ పేపర్ కనుక దిద్దకపోతే ఆ పేపర్ వాల్యుయేషన్ చేసిన పర్సన్ కు పనిష్మెంట్ అనేది లేనప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు 50 పేపర్లు దిద్దాలి, నీకు ఈ అమౌంట్ గింత ఇస్తాము. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఇచ్చి కొన్ని ఇది చేస్తున్నారు. వీటన్నిటితోటి పేపర్ వాల్యుయేషన్ లో కానీ పేపర్ ప్రిపరేషన్ లో కానీ పేపర్లో ఎన్ని తప్పులు జరిగిన తర్వాత ఎవరైతే ఆ పేపర్ ను తయారు చేశారో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కేంద్రం నిందించడానికంటే ముందు కూడా విద్యార్థులు కానీ నేను ఒకటే చెప్తున్నా, వారు చేయలేనప్పుడు విద్యార్థులు కానీ నేను కూడా దర్శన్ గారు గుర్తుంచుకోవాలి, నేను కూడా ఒక కాలేజీ ప్రెసిడెంట్ ఇప్పుడు కాదు 92లోనే కర్నూలులో పోయి ఫ్యాక్షన్ ఉన్న దగ్గర స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ లో గెలిచి కాలేజీ ప్రెసిడెంట్ గా చేసినాను. ప్రభుత్వాలు పట్టించుకున్నాడు, ప్రభుత్వాలు లొంగన్నాడు. ఒక విద్యార్థి నాయకులుగా మీరు కోర్టులకు వెళ్తారా? ధర్నాలు, రాస్తారోకోలు పొలిటికలైజ్ కాదు. దీనికి మనం మార్గాలు ఎన్నుకొని సక్రమమైన మార్గాల్లో పనిచేసే విధంగా కూడా విద్యార్థుల విద్యార్థుల యూనియన్లు ఎందుకున్నాయంటే మనమే ఒక పని చేయాల్సింది ఏంటంటే కాలేజీలో వచ్చే సమస్యనే కాదు, ప్రభుత్వాలు చేసే సమస్యను కూడా మనము ముందుకు తీసుకెళ్ళండి. నేను ప్రభుత్వం తప్పు చేయలేదు, ఇక్కడ జరగలేదని నేను అన్నట్లే. దీనికి మీరే స్టూడెంటే భవిష్యత్తు. కృష్ణారెడ్డి సార్ ప్రత్యేకంగా అంటే మీరు విద్యార్థుల మీద, విద్యార్థి సంఘాల మీద బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా మేము అంటున్నది ఏంటంటే సార్, మేము ఏమంటున్నామంటే మీ అనుభవానికి, మీ వయసుకు, మీ దర్శన్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఓకే.